పెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నమలై, ధర్మపురి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెంగల్ తుఫాను ఎఫెక్ట్ తో తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్ర తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మహాబలిపురం, కరైకల్ మధ్య తుఫాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఇక పెంగల్ తుఫాను పుదుచ్చేరిలో బీభత్సం సృష్టించింది. ఇక్కడ 24 గంటల్లో 48.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. గత 20 ఏళ్లలో ఇదే ఎక్కువ వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నమలై, ధర్మపురి జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. పెంగల్ తుఫాను ఎఫెక్ట్ తో తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్ర తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మహాబలిపురం, కరైకల్ మధ్య తుఫాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. ఇటు పెంగల్ తుఫాను పుదుచ్చేరిలో బీభత్సం సృష్టించింది. ఇక్కడ 24 గంటల్లో 48.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. గత 20 ఏళ్లలో ఇదే ఎక్కువ వర్షపాతమని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పుదుచ్చేరిలోని లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. చాలా చెట్లు విరిగిపడ్డాయి. ఇక కరెంటు సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అది కాదు నా కారే అది